వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో మున్సిపాలిటీల మేయర్, చైర్మన్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కాసేపట్లో జరగనుంది. హంగ్ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు చేజిక్కించుకునేందుకు అధికార ప్రతిపక్ష పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆయా మున్సిపాలిటీలను సొంతం చేసుకునేందుకు పగడ్బందీ వ్యూహంతో అధికార పక్షం కాంగ్రెస్ ముందుకెళ్తోంది. అందులో భాగంగానే కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్స్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దని కాంగ్రెస్ భావిస్తోంది. ఇందుకోసం ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపింది. 30కి పైగా మున్సిపాలిటీల్లో 2 రోజులుగా హంగ్ మెలికలు తిరుగుతోంది. క్షణక్షణం మారుతున్న రాజకీయ పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఇక స్వతంత్రులతో 3 పార్టీలు సంప్రదింపులు జోరుగా చేస్తున్నాయి. వారిని తమ వైపు తిప్పుకునేందుకు మధ్యవర్తులతో సమాలోచనలు జరుపుతున్నారు. బంపర్ ఆఫర్లు ప్రకటిస్తూ అధికార ప్రతిపక్ష పార్టీలైతే పోటీ పడుతున్నాయి. ఇక తెర వెనుక ఆర్థిక లావాదేవీలు, పదవుల పంపకాలు జోరుగా సాగుతున్నాయి. తుది దశలోనూ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు క్యాంపులు వీడటం లేదు. జగిత్యాల మున్సిపల్ చైర్మన్ పీఠం కాంగ్రెస్ కైవసం చేసుకుంది. సీల్డ్ కవర్ లో చైర్మన్ అభ్యర్థి పేరు ప్రకటించినట్టుగా తెలుస్తోంది. అధిష్టానం స్పష్టత ఇవ్వలేదు. జీవన్ రెడ్డి, సంజయ్ కు ఎటువంటి సమాచారం రాలేదు. వాణి, జ్యోతి పేర్లను ఎమ్మెల్యే సంజయ్ అధిష్టానం ముందు ప్రతిపాదించారు. మరోవైపు అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని జీవన్ రెడ్డి ప్రకటించారు. డీటెయిల్స్ మనకు రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక, మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక ఇప్పుడు ఉత్కంఠను రేపుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా, ముఖ్యంగా కరీంనగర్, జగిత్యాల, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటుగా జగిత్యాలకు సంబంధించినటువంటి మున్సిపల్ చైర్మన్ అట్లాగే డిప్యూటీ చైర్మన్ల ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. జగిత్యాలలో మనం ఒకసారి చూస్తే, జగిత్యాలలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థులే అక్కడ మ్యాజిక్ ఫిగర్ దాటారు. కానీ కాంగ్రెస్ పార్టీలోనే 2 వర్గాలుగా ఉండడంతో అక్కడ మేయర్, చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నిక అనేటువంటిది కొంత ఆసక్తిగా మారింది. అధిష్టానం కలుగజేసుకొని మంత్రి అడ్లూరు లక్ష్మణ్కి బాధ్యతలు అప్పగించడంతో వారి మధ్య ఉన్నటువంటి వర్గ విభేదాలను చక్కదిద్దేటువంటి ప్రయత్నం చేశారు. దీంతో అధిష్టానం ఏది చెప్పినా, ఎవరిని చైర్మన్ చేసినా ఓకే అంటూ 2 వర్గాల నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో సీల్డ్ కవర్లో చైర్మన్, వైస్ చైర్మన్కి సంబంధించినటువంటి పేర్లు వస్తున్నట్టుగా సమాచారం. సో జగిత్యాలకు సంబంధించినటువంటి పంచాయతీ ఒక కొలికి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిస్థితి చూస్తే, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి రాజకీయాలు గంట గంటకు మారుతూ వచ్చాయి. నిన్న ఉదయం నుంచి క్యాంపు రాజకీయాలు హైదరాబాద్ వేదికగా ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ 2 కూడా వర్సెస్గా చేశాయని చెప్పుకోవచ్చు. ఒక రకంగా మేయర్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ ఒక పట్టుతో ప్రయత్నం చేసింది. బీజేపీ కూడా ఇప్పటికే 30 స్థానాలు సాధించి మరి ఇంకో 2-3 జాయిన్ చేసుకుని 34 దగ్గర ఆగినట్టుగా తెలుస్తోంది. మ్యాజిక్ ఫిగర్ 35. ఈ 35 చేరుకునేందుకు కాంగ్రెస్ పార్టీ మొత్తం అందరినీ కూడగట్టుకునేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ బీఆర్ఎస్ ప్రస్తుతం ఈ ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. ఇప్పటికే బీజేపీ 34 స్థానాల దగ్గర ఉంది. మరో 2ని తనకు మేయర్కు సంబంధించినటువంటి ఎన్నికకు మరో 2ని తానుకూలంగా మార్చుకున్నట్టుగా తెలుస్తోంది. సో కరీంనగర్లో బీజేపీనే మేయర్ పీఠ ఎక్కబోతుందా అనేటువంటి ఉత్కంఠ అందరిలో కనబడుతోంది. ఆ ప్రశ్నలు వినబడుతూ ఉన్నాయి. మరికొద్దిసేపటి దాకా ఎవరు మేయర్ పీఠంపై ఎక్కబోతున్నారు, బీజేపీ, కాంగ్రెస్ అనేటువంటిది మరికొద్దిసేపట్లో తేలబోతోంది. కానీ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి మాత్రం కేవలం ఒకే ఒక్క ఓటు చాలా కీలకంగా మారబోతోంది. 34 ఓటు దగ్గర బీజేపీ ఆగింది. మరో 2ని కార్పొరేటర్లు తమ వైపు మలుచుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో మరో 2 కనుక వస్తే బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇటు కాంగ్రెస్ పార్టీ నిన్నటి నుంచి కూడా పెద్ద ఎత్తున సమీకరణాలు మార్చుకునేందుకు క్యాంప్ రాజకీయాలు చేసింది, మద్దతు కూడగొట్టే ప్రయత్నం చేసింది. కానీ అవి ఎంతవరకు వచ్చాయనేటువంటిది లేదు. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సీట్లు 14 మాత్రమే. కానీ ఇండిపెండెంట్ అభ్యర్థులు, బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్పొరేటర్ల మద్దతుతో కరీంనగర్ మేయర్ పీఠాన్ని అధిరోహించేందుకు ప్రయత్నాలు జరిగాయి. నిన్నటి వరకు కూడా క్యాంపు రాజకీయం చేశారు. క్యాంపు నుంచి ఇప్పుడు ఉన్నటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా మరికొద్ది సేపట్లో ఇక్కడికి చేరుకోబోతూ ఉన్నారు. కార్పొరేటర్లు వచ్చిన తర్వాత ఓటు ఎవరికి వేస్తారు, ఎవరు మేయర్ అవుతారు అనేటువంటిది ఇంకా సస్పెన్స్గా కనబడుతోంది, ఉత్కంఠ రేపుతోంది. కానీ ఈ ఉదయం బీఆర్ఎస్ పార్టీ ఒక నిర్ణయాన్ని ప్రకటించినట్టుగా తెలుస్తోంది. తన సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం ప్రకారం బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఈరోజు జరిగే కరీంనగర్ మేయర్ ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టుగా ఒక ప్రచారంలోకి వస్తుంది. అదే కనుక జరిగితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 9 మంది కార్పొరేటర్లు దీనికి దూరంగా ఉంటారు. ఎక్స్-అఫీషియో ఓటు కూడా వారికి ఒకటి ఉంది. సో 10 ఓట్లు దూరంగా ఉండబోతున్నాయి. అదే కనుక జరిగితే కాంగ్రెస్ పార్టీ అనుకున్న విధంగా ఇక్కడ మేయర్ స్థానానికి దూరంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మేయర్ స్థానం మరి బీజేపీ కైవసం చేసుకుంటుందా, ఇంకెవరైనా కాంగ్రెస్ పార్టీ మరో ప్రయత్నం చేస్తుందా, ఇవన్నీ కూడా మేయర్ స్థానంలో
కూర్చున్న విధంగా ఎన్నిక జరిగేటప్పుడు కార్పొరేటర్లు చేతులు ఎత్తేంత వరకు కూడా చాలా ఉత్కంఠగా మారింది. ఓటు ఎవరికి వేస్తారు, ఎవరు గెలుస్తారు అనేటువంటిది మాత్రం చాలా ఉత్కంఠగా మారుతుంది. మరికొద్దిసేపట్లో క్యాంపు నుంచి కార్పొరేటర్లు కరీంనగర్లోని మున్సిపల్ కార్పొరేషన్ చేరుకోబోతూ ఉన్నారు. ఇక్కడ మనం భద్రత చూడొచ్చు. ఒకసారి 4 అంచెల భద్రత పెట్టారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ సరౌండింగ్స్లో దాదాపుగా మొత్తం అంతా కూడా 1/2 కిలోమీటర్ రేడియస్లో అంతా కూడా 4 అంచెల భద్రత పెట్టారు. ఎక్కడ కూడా ఎవరు కూడా కామన్ పబ్లిక్ ఎవరు కూడా ఇందులోకి రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. పూర్తి ఒక కర్ఫ్యూ వాతావరణంలో మనకి ఇక్కడ కనబడుతోంది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నటువంటి బస్ స్టాండ్ ఏరియా ప్రాంతం నుంచి చుట్టూ 1/2 కిలోమీటర్ రేడియస్లో ఈ రకమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా నిన్న జరిగినటువంటి ప్రచారంతో ఒక్కసారిగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పైనే అందరి దృష్టి కూడా కేంద్రీకృతమైంది. కరీంనగర్ మున్సిపల్ మేయర్ ఎవరవుతారు, కరీంనగర్ మేయర్ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంటుందా, కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందా అనేటువంటి ఒక ఉత్కంఠ నిన్నటి నుంచి రేపుతున్నటువంటిది సందర్భంలో. కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతోంది, ఎవరు ఎటువైపు వెళ్ళేటువంటి అవకాశం ఉంది తెలియని పరిస్థితి. నిన్న కరీంనగర్లో ఓ కార్పొరేటర్ ఇంటి దగ్గర జరిగినటువంటి హంగామా మనం చూసాం. తాను బలవంతంగా తీసుకెళ్తున్నారంటూ బీజేపీ ఆందోళన చేస్తామంటే, లేదు నేను నాకు ఇష్టంగానే వెళ్తున్నాను, పిల్లల ఆరోగ్యం బాగాలేదంటూ తాను అక్కడి నుంచి వెళ్ళిపోయి నేరుగా కాంగ్రెస్ క్యాంపులో వెళ్ళినటువంటి పరిస్థితి తర్వాత ఫోటో రిలీజ్ చేస్తే కానీ అందరికీ అర్థం కాలేదు. సో ఇలా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి కరీంనగర్లో ఉంది. కాబట్టి అత్యధికమైనటువంటి భద్రత నడుమ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగబోతోంది. ఎవరు మేయర్ అవుతారు, ఎవరు కరీంనగర్ మేయర్ పీఠాన్ని అధిరోహించబోతున్నారు అనేటువంటిది మాత్రం మరొక 2-3 గంటల్లో తేలేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటికి జరుగుతున్నటువంటి పరిణామాలు గంట తర్వాత మారుతూ ఉన్నాయి. ఇలా నిన్న మధ్యాహ్నం నుంచి గంటకి పరిణామాలు మారుతూ ఉన్నాయి. రాత్రికి రాత్రి నిన్న పరిణామాలు మారిపోయాయి. సో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక వరకు కూడా ఎవరు మేయర్ అవుతున్నారు, ఎవరు డిప్యూటీ మేయర్ అవుతున్నారు అనేటువంటి అంశాలు మాత్రం ఇంకా ఉత్కంఠ రేపుతోంది, సస్పెన్స్గానే మిగిలింది. గోపాలకృష్ణ అప్డేట్ కోసం మళ్ళీ సంప్రదిస్తాం. అది కరీంనగర్లో ఉన్నటువంటి సిచ్యువేషన్. అయితే ఏదైతే బీఆర్ఎస్ డెసిషన్ తీసుకుందో ఎన్నికకు దూరంగా ఉంటున్నాము అని చెప్పేసి, ఇక పూర్తిగా కూడా బీజేపీకి సంబంధించే విజయావకాశాలు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మేయర్ ఎన్నికకు సంబంధించి బీజేపీకే ఎక్కువ అవకాశాలు. బట్ ఇక్కడ కీలకంగా ఉన్నటువంటి స్వతంత్ర అభ్యర్థి బీజేపీకి సపోర్ట్ చేస్తారా, లేదంటే మరోవైపు మిగతా పార్టీలను కూడా అడుగుతున్నట్టుగా తెలుస్తోంది. మాకు సపోర్ట్ చేయండి అని ఇండివిజువల్స్ అడుగుతున్నటువంటి క్రమంలో ఏ విధంగా ఉంటుంది ఏంటి అని తెలియాలి అంటే మధ్యాహ్నం జరగబోయేటువంటి ఎన్నిక వరకు వెయిట్ చేసి తీరాల్సిందే.